వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల చర్చ తెరపైకొచ్చింది. జూలై 28తో గవర్నర్ నామినేటెడ్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో టీడీపీలో అసహోల లాబింగ్ జోరందుకుంది. వర్ల రామయ్యకు అవకాశం దక్కుతుందా? రాయలసీమకు ఒక సీటు కేటాయిస్తారా? లేక కూటమి ధర్మం పేరుతో జనసేన లేదా బీజేపీకి ఒక స్థానం వెళ్తుందా? ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం జరుగుతున్న అంతర్గత రాజకీయాలు, తాజా సమీకరణాలపై స్పెషల్ స్టోరీ. ఏపీలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 28తో ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాల భర్తీపై టీడీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూటమికి ఈ 2 స్థానాలు దక్కడం దాదాపు ఖాయమే కావడంతో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై ముమ్మర కసరత్తు జరుగుతుంది. టీడీపీలో మొదటి స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు బలంగా వినిపిస్తుంది. గతంలో 2 సార్లు రాజ్యసభ ఆశించిన చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఆయనకు ఈసారి ఎమ్మెల్సీ రూపంలో గౌరవం దక్కొచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు రెండో స్థానాన్ని రాయలసీమకు చెందిన సీనియర్ నేతకు ఇవ్వాలనే ఆలోచనలో కూడా పార్టీ అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆ ప్రతిపాదన అమలు కాకపోతే రాయలసీమకు చెందిన బీసీ నేతకు అవకాశం ఇవ్వాలనే అంశం కూడా పరిశీలనలో ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేసులో వర్ల రామయ్య ఒక్కరే లేరు. విజయవాడ నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ, కొమ్మలపాటి శ్రీధర్తో పాటు మహాసేన రాజేష్, ఉత్తరాంధ్రకు చెందిన కర్రోతు బంగారయ్య పేర్లు కూడా చర్చల్లో ఉన్నాయి. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మరో కీలక అంశం ఈ పదవులకు ముడిపడి ఉంది. ఈ 2 స్థానాలు పూర్తిగా టీడీపీకే దక్కుతాయా, లేక కూటమి భాగస్వామ్య పార్టీలకు ఒక స్థానం కేటాయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజుకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా జనసేన లేదా బీజేపీకి ఒక గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ఒక స్థానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సాధారణంగా సామాజిక సేవ, విద్య, కళలు, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి అవకాశం ఇవ్వాలనే నిబంధనలు ఉండడంతో ఈసారి రాజకీయ నాయకులకే అవకాశం ఇస్తారా, లేక సమాజంలో గుర్తింపు ఉన్న ప్రముఖులను ఎంపిక చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. జూలై చివరి వారంలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి అదృష్టం ఎవరిని వరించబోతుందో వేచి చూడాలి.